పీసీఓఎస్ అంటే మనందరం ఎప్పుడు ఓవరీస్‌లో సిస్ట్‌లనే అనుకుంటుంటాం. కాదు. మరి పీసీఓఎస్ ఉందని ఎలా తెలుసుకుంటాం? ఒక చిన్న రూల్ చెప్తాను. 2 ఔట్ ఆఫ్ 3 రూల్. ఇదెంత సింపుల్ అంటే మనందరం ఈ 3 ఫీచర్స్‌లో ఏ 2 ఫీచర్స్ ఉన్నా కూడా పీసీఓఎస్ ఉందా లేదా చెప్పేయొచ్చు. నంబర్ 1 ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇది చాలా మేజర్ సైన్. మన ఇంట్లో వైఫై ఎలాగైతే ఒకసారి ఉంటుంది, ఒకసారి రాదు. అలాగే పీరియడ్స్ కూడా ఒక మంత్ వస్తాయి, ఒక మంత్ డిలే అవుతాయి లేదా అసలు రావు. నంబర్ 2 హార్మోన్స్. ఈ హార్మోన్స్ మనకి పిలవకుండానే కొన్ని గెస్ట్ తీసుకొస్తాయి. లైక్ మనకి పింపుల్స్ లేదా అన్వాంటెడ్ రీజన్స్ లో హెయిర్ ఉండడం, అప్పర్ లిప్స్, చిన్, చెస్ట్ ఇలాంటి రీజన్స్. అన్వాంటెడ్ ఏరియాస్ లో ఎక్కువ అవుతుంది కానీ హెయిర్ అవసరమైన స్కాల్ప్ లో మాత్రం హెయిర్ లాస్ ఉంటుంది. నంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిన కామన్ ఫీచర్ ఏంటి? స్కానింగ్ లో ఎక్కువ సిస్ట్లు కనిపించు. యాక్చువల్లీ ఇవి సిస్ట్లు కాదు, ఇవి ఎగ్స్ ఆర్ ఫాలికల్స్. ఇవి నంబర్ ఎక్కువగా కనిపించు. బట్ చిన్నపిల్లల్లో కూడా వాళ్ళు ప్యూబర్టీ అటైన్ చేయగానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పింపుల్స్ ఇవి కామన్. మరి వాళ్ళందరినీ పీసీఓఎస్ అని లేబుల్ చేయొద్దు, ఎందుకంటే ఇవన్నీ టైంతో సర్దుకుంటాయి. చాలా మంది బేసిక్ ట్రీట్మెంట్ ఆర్ బేసిక్ అడ్వైస్ వాళ్ళకి ఇవ్వాల్సింది గుడ్ లైఫ్ స్టైల్, అంటే వెయిట్ ప్రాపర్ గా మెయింటైన్ చేయడం, ఎక్సర్సైజ్ అండ్ డైటరీ చేంజెస్. సేమ్ థింగ్ అప్లైస్ టు అడల్ట్స్ కూడా. సో పీసీఓఎస్ డయాగ్నోసిస్ గురించి ఇంకా డౌట్ గా ఉంటే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి, గూగుల్ ని కాదు. సేవ్ అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.